ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు ఎంతో ఆశగా ఎదురుచూసి ఒక మంచి శుభవార్త వినబోతున్నావమ్మా. ఏమాత్రం కూడా అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే ఈ పండ్లను తాకి ఆ ఆనందకరమైన వార్త ఏంటి అనేది ఈ క్షణమే విను. వదులుకోకు. ఈ శుభకరమైన రోజున నీ జీవితాన్ని మార్చడానికి నేను వచ్చేశాను. ఈ రోజు రాత్రిలోగా ఇది విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నీ సాయిపై ఏమాత్రం నమ్మకం ఉన్న ఆఖరి వరకు విని అర్థం చేసుకో అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మన సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు ఎప్పుడు మీతోనే ఉంటారండి, నిశ్చింతగా ఉండండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా గురు పౌర్ణమి రోజున బాబాగారు పంపిన ఒక ముఖ్యమైన శుభవార్త ఏంటి, మంచి వార్త ఏంటి అనేది మనం ఈ రోజున మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇలా చూడు తల్లి, ఈ గురు పౌర్ణమి రోజున నీ ఇంట తీయని తేనె లాంటి శుభవార్తను నింపాలని నీ ముందుకు ఈ సందేశాన్ని తెచ్చేశాను. ఒక్క నిమిషం ఆగి నీ సాయి చెప్పేది ప్రశాంతంగా విను. నువ్వు ఒక అద్భుతమైన ఆశ్చర్యపరిచే శుభవార్తను వినబోతున్నావమ్మా. ఈ విశాల విశ్వం నీకు ఒక రహస్యాన్ని చెప్పబోతుంది. నీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలన్నీ ఇక ఒక్కొక్కటిగా తెరుచుకోబోతున్నాయి. ఏ తలుపుల ముందైతే నువ్వు నిలబడి నిరాశ చెందావో ఇప్పుడు అవి నీకు అదృష్ట ద్వారాలు కాబోతున్నాయి. దీనికి కారణం ఏంటి? నీలో ఉన్న ఓపిక, నువ్వు చూపిన సహనం. ఆ మూసుకుపోయిన తలుపుల్ని నేను తెరవడానికి తాళం చెవిని కూడా తెచ్చేశాను. నీ మనసులో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి కదా. బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు ఇస్తారు అని పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా. రాసి పెట్టుకోమ్మా. నీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి సహాయపడే మార్గాలు మాత్రమే. అన్నిటినీ నేను తెరిచి ఉంచాను. నువ్వు ప్రతిసారి సాయి నాకెప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు నేను ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను. ఇక ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమై ఉంటుంది కదా. కాబట్టి నీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది. నేను ఎప్పటికైనా సరే నీకు ఫలితాన్ని ఇస్తానమ్మా. నువ్వు నన్ను నమ్మావు కదా, అందుకే ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు అద్భుతమైన ఫలితాన్ని అందుకోబోతున్నా. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్న ప్రతి క్షణం కూడా నేను నీకోసం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటాను. ప్రతి మంచి పనికి కూడా సరైన ఒక మంచి సమయం ఉండాలి, సమాధానాలు కూడా ఉండాలి. అంటే కేవలం నువ్వు వినే మాటలు మాత్రమే కాదు, నీ చుట్టూ అకస్మాత్తుగా కనిపించే మాటలు, నీ మనసులో పదే పదే కనిపించే అంకెలు, అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇదంతా కూడా నేను నీకు ఇస్తున్న, నీ ప్రశ్నలకు ఇస్తున్న సమాధానాలే. నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు కదా. బాబా, నేను ఎవరినైతే ఎంతగా ప్రేమించానో వారి వల్ల నాకెందుకు ఇంత బాధ, క్షోభ అని నువ్వు చాలా కుమిలిపోయావు కదా. దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. నీలో ఉన్న బలహీనతల్ని పోగొట్టి నిన్ను బలమైన వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు నీకు కలిగాయి. నిన్ను వదిలేసిన వారు నీకు గొప్ప పాఠాన్ని నేర్పించారు, అవునా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు తల్లి. అదే కదా నువ్వు నేర్చుకున్నావు కూడా. ఇప్పుడు అత్యంత బాధలో ఉన్నా కూడా రేపు అద్భుతమైన జీవితాన్ని గడుపుతావని గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు, కానీ నిజమైన సమాధానం ఈరోజు నీ దగ్గరే ఉంది అని రాసి పెట్టుకో. నువ్వు అన్నిటికీ కూడా అర్హురాలువేనమ్మా. నీ విజయం దక్కుతుందా దక్కదా, నీకు ప్రేమ లభిస్తుందా లేదా అని సందేహించాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం అర్హురాలివి మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా, నీ సాయి ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రత్యేకమైన బిడ్డవి. నీ పాత బాధలను, ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు. నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని
ఈ రోజు నుంచే ప్రారంభించు. నువ్వు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాల తరబడి ఎదురు చూశావో అవి ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ప్రతిఫలం రాబోతుంది. నీ మనసులో కలగబోతున్న చిన్న ఆశ నీ భవిష్యత్తుని మారుస్తుంది. అదే మొదటి గుర్తు. నీతో నేను ఇలా పలికిస్తున్నానమ్మా, ఇక నుంచి నువ్వు కష్టాలను చూస్తూ కూర్చోవు. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకునే అందమైన సృష్టికర్త అవుతావు. నీ కథ ఇప్పుడు నీ చేతుల్లో ఉండేలా చేస్తాను. నీ మనసులో కలుగుతున్న ఆందోళన యాదృచ్ఛికం కాదమ్మా, అది నీ జీవితాన్ని మార్చడానికి అనువైన సంకేతం. మొదటిసారి నీ అనుభవం భరించలేని బాధతో నిండినప్పుడు, నీకు ఎవరి తోడు లేనప్పుడు కేవలం నిశ్శబ్దంలో నేనున్నాను అని గుర్తు చేశాను. నువ్వు కోల్పోయినవి ఏవీ కూడా వృధా కాలేదమ్మా. నువ్వు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా నీలో చిన్న ఆశని కలిగిస్తూనే వచ్చాను. అది ఏదో ఒక పాట రూపంలోనో లేదా నీకు పరిచయమే లేనటువంటి అపరిచితమైనటువంటి వ్యక్తి రూపంలోనో, అంతేకాదు ఏదో ఒక చిరునవ్వు రూపంలోనో లేదా ఒక పుస్తకం రూపంలోనో ఒక వాక్య రూపంలోనో నీ ముందుకు వచ్చాను. బిడ్డా, ఇలా చూడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుందమ్మా. ఒక్కరోజు అకస్మాత్తుగా అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. నువ్వు తప్పులు అని అనుకున్నవన్నీ కూడా వాస్తవాలు అని నీకు వరాలుగా మారుతాయని అర్థమవుతుంది. నిన్ను బాధతో నడిపిన దారులే నిన్ను వెలుగు వైపుకి నడిపిస్తాయని అర్థం చేసుకుంటావు. నీ గమ్యం వృధా కాలేదు. నీ ప్రార్థనలు నిష్ఫలం కాలేదు. అంతా చూస్తున్నటువంటి నేను ఒక సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడు రాబోతుంది. నువ్వు ఎవరికి చెప్పనటువంటి మనసులో దాచుకున్న కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. అకస్మాత్తుగా మూసుకుపోయిన తలుపు తెరుచుకునే అవకాశాన్ని అందిస్తాను. నిశ్చింతగా ఉండు. నువ్వు కేవలం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయి చాలు. నేను 100 అడుగులు వేయిస్తాను. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్నటువంటి కోరికను మరొకసారి తలుచుకో. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు. సమాధానం నీకు అతి దగ్గరలోనే ఉంది. అది గాలి స్పర్శలోనో, సన్నిహితుల మాటల్లోనో లేదా నీ మనసులో కలిగే శాంతిలోనో ఖచ్చితంగా నీకు కనపడేలా చేస్తాను. నువ్వు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్నైనా సరే నేను విస్మరించను. నువ్వు కేవలం సాధారణమైన వ్యక్తివి అస్సలు కాదమ్మా. అందుకే ఈ సందేశం ఈ గురు పౌర్ణమి రోజున ఈ శుభదినాన నీ దగ్గరకు వచ్చేలా చేశాను. నువ్వు బాగా అలసిపోయి ఉండొచ్చు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో వెలితి ఉంది కదా. ప్రతిరోజు కూడా ఏదో సాధించాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. నువ్వు పడ్డ కష్టాలు నిన్ను బాధ పెడుతున్నాయని నాకు అర్థమవుతుంది. కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసమ్మా. నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికీ చెప్పకుండా కాచిన కన్నీళ్లు అన్నీ నాకు తెలుసు. అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావని చెప్పటానికే ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చాను. కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ రోజే నా జీవితం మారింది అని నువ్వు అనుకుంటావు. ఈ మాటలు కేవలం వినటానికి, చదవటానికి, చూడటానికి మాత్రమే కాదు. నీ జీవితానికి గొప్ప శక్తిని ఇవ్వబోతున్నానమ్మా. నీ సాయిపై నమ్మకం ఉంది కదా. నీ జీవితంలో ఏదైనా సరే అకస్మాత్తుగా జరగబోతుంది అంటే దాని వెనుక పెద్ద కారణం ఉంటుంది. కానీ ఆ బాధే నిన్ను రేపటి అద్భుతం కోసం సిద్ధం చేస్తుంది. నీ సమయం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ పాత భయాలను, సందేహాలను విడిచిపెట్టు. నేను నీ చెయ్యి పట్టుకుని నడవడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉంటాను. ప్రతిసారి నువ్వు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా నేను నీ కోసం ఒక కొత్త పన్నాగాలను, కొత్త ప్లాన్లన్నీ కూడా గీస్తూ ఉంటాను. నువ్వు అడిగినా అడగకపోయినా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వడం నా బాధ్యత. పాత జ్ఞాపకాలన్నిటినీ కూడా మూటకట్టి పక్కన పడి అవసరం లేని వస్తువులు నీకెందుకు చెప్పు. నిన్ను నువ్వు బాధ పెట్టుకునేలా ఎప్పుడూ చేసుకోవద్దమ్మా. ఇప్పుడు నీ ముందు కొత్త ప్రపంచం ఉండబోతుంది. కొత్త కొత్త అవకాశాలు పరిచయం చేస్తాను. కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి. ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే
నీ గుండె వేగంగా కొట్టుకున్నా, కళ్ళు చెమ్మగిలినా నువ్వు తప్పకుండా నాతో ఉన్నావు, నాతో కనెక్ట్ అయ్యావని అర్థం. బిడ్డా, నిన్ను ఆపుతున్న ప్రతి అడ్డంకిని కూడా నేను తొలగిస్తాను. నిశ్చింతగా ఉండు. నువ్వు నన్ను పిలిచినప్పుడు కాస్త ఆలస్యం జరగచ్చేమో, కానీ అన్యాయం మాత్రం జరగనివ్వను. రాబోయే రోజుల్లో నువ్వు ఊహించినటువంటి మార్పులు కనబడతాయి. నీ పురోగతికి సహాయపడే వ్యక్తులు నీకు కనపడతారు. నువ్వు గొప్ప మార్పుకి సిద్ధంగా ఉండు. విజయం నీకు దగ్గరలో ఉంటుంది. నీ నమ్మకానికి కొంచెం దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తున్నాడు అని చెప్పి నువ్వు నమ్ము చాలు. ఈ ఒక్కటి నమ్ము. నువ్వు అసంపూర్తిగా వదిలేసిన కలలు మళ్ళీ నువ్వు అనుభవించేలా చేస్తాను. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది అస్సలు కాదమ్మా. అది లోపల నుండి మొదలవుతుంది. అలానే ఆ ఒంటరితనంలో, ఒంటరి పోరాటంలో మీరు నేర్చుకున్న పాఠాలే నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. నువ్వు దేని గురించి ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటావు. ఇక నిన్ను ఆపేవారే లేరమ్మా. రానున్న రోజుల్లో ఒక శక్తి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నిన్ను కించపరిచిన వారు కూడా నీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. నీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చేసింది. లే తల్లి, లేచి నిలబడు. నీ కళ్ళని నువ్వు నిజం చేసుకో. ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదు అని నీకు అనిపించినా నీ సాయి ఆశీస్సులు ఉన్నాయని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకముంచిన క్షణం నుండి అన్నీ తలుపులు తెరుచుకుంటాయి. ఇది నీ జీవితంలో ఒక సువర్ణమైన అధ్యాయం. ఇక మొదలయ్యే సమయం వచ్చింది. ఇది నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూనే ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్న మార్పుల్ని నువ్వు గమనించు. నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీకు దూరం అవుతున్నారంటే అది కూడా మంచిదే కదా. నువ్వు అన్నీ తెలుసుకోవాలి. ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నీ సాయి సంకేతం అని తెలుసుకోమ్మా. ఒకరోజు ఉదయం నిద్ర లేవగానే కొత్తగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది కూడా రేపటి రోజుని. మనసులో ఎలాంటి భారం నీకుండదు. సంవత్సరాలుగా మోసిన భారమంతా ఒక్కసారిగా మాయమైనట్లు అనిపిస్తుంది. ఆ రోజు నుండి నీకు అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు నీకు అందని అవకాశాలు ఈరోజు నీ ఇంటి తలుపు తడతాయి. నిన్ను వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ నీ వద్దకు రావాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతారు. నీ లోపల చెప్పలేనంత ప్రశాంతత అయితే ఏర్పడుతుంది. అదే నిజమైన విజయం. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చో. నీ చుట్టూ గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అని గమనించు. నువ్వు ఒంటరివి కాదమ్మా. నేను నీతో ఉన్నాను అని పదే పదే నీతో చెబుతున్నాను. ఈ దైవిక శక్తి నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం నీకు ఒక తీపి జ్ఞాపకంగా మారుతుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వు ఎప్పుడు ఊహించని సంపద, ఆనందం నీ సొంతమవుతాయి. అన్నీ నీకు దగ్గరయ్యేలా చేస్తాను. ఈ సందేశాన్ని విన్నట్లుగా వదిలేయద్దమ్మా. దీన్ని పూర్తిగా మనసులోకి తీసుకో. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్తానని అంటున్నాను కదా. నీ డబ్బు సమస్యలు ఎప్పటికీ కూడా ఇలానే ఉంటాయని భయపడ్డావు కదా. నీ విధి చక్రం మార్చేస్తాను. ధనం, సంపద అన్నీ నీ దిశగా వస్తాయి. ధనం, సంపద కేవలం నోట్ల రూపంలోనే కాదు, అది నీ కష్టానికి దొరికే గౌరవం, సంపద రూపంలో నీ ముందుకు వచ్చేలా చేస్తాను. నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బుని ఆకర్షిస్తావు. ఆర్థికంగా నీకు అంతా బాగుంటుంది. నీకు కావలసినవన్నీ కూడా నీకు దగ్గర చేస్తాను. అన్నీ నీకు ఇస్తాను. దీనివల్ల నీ మనసులో కొత్త శక్తి పుడుతుంది. అలానే నేను ఎప్పుడు కూడా నీ ఆలోచనలకి అనుకూలంగా ఉంటాను. కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించు. ప్రతిరోజు కూడా నీకు ఉన్న వాటికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో. అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకో. నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. నీ కళ్ళని నిజమైనట్లుగా ఊహించుకో. నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల్ని, దుష్ట వ్యక్తుల్ని, నెగిటివ్ శక్తుల్ని అన్నిటినీ దూరం పెట్టు. నిన్ను ప్రోత్సహించే వారితో మాత్రమే స్నేహం చేయి. నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నీ నీడని కూడా ఎవ్వరూ ఆపలేరని తెలుసుకోమ్మా. ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను, వింటున్నావా? ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది అని మర్చిపోవద్దు. అన్నిటికీ ఉంటుంది, ఉండేలా చేస్తాను. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలానో, అలానే నీ కష్టాల తర్వాత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, ప్రయత్నిస్తూ ఉండు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ పోరాటమే నీకు ఒక బలం.
నేను నీ వెనకే ఉంటాను. ప్రశాంతంగా ఉండు, నెమ్మదిగా ముందుకు సాగు. ఏది ఒక్కసారి నాకు మాటివ్వు. బాబా నేను చెప్పినట్లు చేస్తాను, ప్రయత్నిస్తాను, ముందుకు వెళ్తానని నాకు మాటివ్వు. నా చేతిలో ఒట్టేసి చెప్పు. ఇక నీ ముఖంపై ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి. లక్ష్మీ కళతోటి ఆనందంగా నువ్వు ఎప్పుడు నా ముందు చెంగు చెంగుమంటూ తిరుగుతూ ఉండాలి. గలగలా మాట్లాడాలి, ప్రశాంతంగా నవ్వాలి. నీ మాటలు, నీ చిరునవ్వు నాకు ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి, కనపడుతూ ఉండాలి. ఉంటావు కదా? నేను ఎప్పుడూ కూడా ఇదే కోరుకుంటానమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. నీ సంతోషమే కదా నీ సాయికి కూడా కావాల్సింది. మరి నీ బాబా చెప్పినట్లు చేస్తావా? ఇక ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితానికి సరిపడా సంతోషాన్ని, ఆనందాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. నిశ్చింతగా ఉండమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిది. ఇక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు నీకు నేను మాటిచ్చినట్లుగానే నీ జీవితంలో ఒక సంతోషకరమైన శుభవార్తని జరిపించబోతున్నాను. ఇక నీకు సంతోషమేగా, నిశ్చింతగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.